హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఏమన్నా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ఖచ్చితంగా అయితే కాల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. ఇక ఆ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ ఛానల్ అయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, JNTH 1112 బీటెక్ రిజల్ట్స్ మనం రిలీజ్ అవుతాయన్నారు, రిలీజ్ కాలేదేంటి, అసలు నిజంగా పేపర్ వాల్యుయేషన్ అయిపోయిందా, మార్క్స్ ఎంట్రీ కంప్లీట్ అయిందా అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారనమాట. దాని గురించి అయితే ఇప్పుడు మీకు ఒకటి చెప్పబోతున్నాను. ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, లేకపోతే డేటా సైన్స్ కోర్స్ నడుస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానివ్వండి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో పెడితే JNTH 1112 బీటెక్ రిజల్ట్స్. సో దీని గురించి మాట్లాడుకోబోయే ముందు పేపర్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుకోవాలి. పేపర్ వాల్యుయేషన్ ఆన్లైన్లో, ఆఫ్లైన్లో కంప్లీట్ అయ్యింది. ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా 2-1 ఎగ్జామ్స్ అయిపోయినాయి, 2-2 ఇంకా ఉన్నాయి, ఒకటో ఏమో. సో 2-1, 2-2 పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిందనమాట ఆన్లైన్లో, ఆఫ్లైన్లో. సో ఇక JNTH 1112 బీటెక్ గురించి మాట్లాడితే అది R22 రెగ్యులర్ వాళ్ళైనా 1-2లో, R18, R18, R16, R15, R13 సప్లీ వాళ్ళైనా, అదే 1-1లో R22, R18, R15, R16, R13 సప్లీ వాళ్ళైనా కానివ్వండి, పేపర్ వాల్యుయేషన్ అయితే అది కంప్లీట్ అయింది. మరి మార్క్స్ ఎంట్రీ కూడా ఈ పాటికి నాకు తెలిసి కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే మీకు CBT ఎగ్జామ్స్ అనేది లేదు. సో ఈ మార్క్స్ ఎంట్రింగ్ అనేది ఫినిష్ అయినా కూడా బయటికి ఎవరికి తెలియదు. మార్క్స్ ఎంట్రింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఆ రిజల్ట్స్ లింక్స్ అన్నీ కూడా వచ్చేసరికి దానికి లింకప్ చేస్తారు వెబ్సైట్కి. అయితే మరి ఈ రిజల్ట్స్ JNTH 1112 బీటెక్ రిజల్ట్స్ రావడానికి ఎప్పుడు ఛాన్సెస్ ఉంటాయి? మ్యాక్సిమం నాకు తెలిసి వస్తే రేపు సాటర్డే ఎట్టి పరిస్థితిలో రిజల్ట్ అయితే వస్తుంది 1112 బీటెక్వి. లేదంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఆ మార్క్స్ వెరిఫికేషన్ కార్యక్రమం ఏదైతే ఉన్నదో అదే డిలే అవ్వటానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో నాకు తెలిసి ఇంత టైం కూడా పడుతుంది, ఎందుకంటే ఇంకేమీ లేవు అడ్డం. 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ జరుగుతూ ఉన్నది. అదేవిధంగా 4-2 అడ్వాన్స్ సప్లీ పేపర్ వాల్యుయేషన్ కూడా జరుగుతూ ఉన్నది. నేను ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను అది. సో మరి ఇవి ఇవి రిలీజ్ చేయాలంటే మరి ముందు ఇవి రిలీజ్ చేయాలి కదా. సో ఖచ్చితంగా అయితే రేపు ఆప్షన్ ఇదే. వేరే యూనివర్సిటీ ఏ రిజల్ట్స్ రేపు కనుక లేనట్టయితే మీకు ఈ JNTH 1112 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి ఖచ్చితంగా. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది ఏంటి అని మాత్రం నేను ఆల్రెడీ వీడియోస్ చాలా పెట్టానండి. పేపర్ వాల్యుయేషన్ అయితే బేసిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా అయితే స్ట్రిక్ట్గానే ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా. అది కూడా కాకుండా ఇప్పుడు అడ్మిషన్స్ టైం కూడా అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం నాకు తెలిసి మీరు రాస్తే మాత్రం ఖచ్చితంగా అయితే పాస్ అవుతారు. మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్ మీదే నేను చెప్పేది ఎక్కువ. ఈ స్ట్రిక్ట్గా ఉండేది ఏంటండి, ప్రతిదీ కూడా పట్టి చూస్తున్నారు. అందుకే జాగ్రత్తగా స్పూన్ ఫీడింగ్ అనేది ఉండాలి ఎగ్జామ్ రైటింగ్లో కూడా. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీడియో పెడతాను, పోల్ కూడా కండక్ట్ చేస్తాను. ఖచ్చితంగా అయితే పోల్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కాల్ మీ ఫోర్ యాప్లో కాల్ చేయండి. రిజల్ట్స్ గురించి కాదు, ఇంకేదేను ఇచ్చాను ఎగ్జామ్ సరిగ్గా ఎట్లా రాశాను అని చెప్తారు కదా. ఓకేనా. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.